Hello everyone, welcome to another video on two pointers pattern. Today's question, container with most water. మనకు ఒక అరేలో కొన్ని హైట్స్ ఇచ్చారు. దీస్ హైట్స్ రిప్రజెంట్స్ ద హైట్ ఆఫ్ దిస్ బార్స్. దీని హైట్ 1, 8, 6, 2, 5, 4, 8, 3 and 7. ప్రతి బార్ మధ్యలో డిఫరెన్స్ 1 యూనిట్ ఉంది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద కంటైనర్ విత్ మోస్ట్ వాటర్. మనకిచ్చిన బార్స్తో ఒక కంటైనర్ తయారు చేయాలి. దట్ షుడ్ కంటైన్ మోస్ట్ వాటర్. ఆబ్వియస్లీ కంటైనర్కి ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. ఇన్ మై హోల్ అరే వీ హ్యావ్ టు ఫైండ్ సచ్ ఐ అండ్ జే హూస్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం. ఇక్కడ ఏరియా అంటే ఏంటి? బేస్ ఇంటూ హైట్. బేస్ వాల్యూ ఏముంటుంది? j మైనస్ ఐ ప్లస్ 1. హైట్ ఏమవుతుంది? మినిమం ఆఫ్ హైట్ ఆఫ్ ఐ హైట్ ఆఫ్ జే. ఐ అండ్ జేలో మినిమం హైట్ దేనికుంటే దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఒకవేళ మ్యాక్సిమంని కన్సిడరేషన్లోకి తీసుకుంటే అదర్ సైడ్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. దట్స్ వై వీఆర్ టేకింగ్ మినిమం. ఇప్పుడు ఏరియాని మ్యాక్సిమైజ్ చేయాలంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి, దీన్ని కూడా మ్యాక్సిమైజ్ చేయాలి. ఒకవేళ నేను ఐ అండ్ జే స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ తీసుకుంటే ఐ కెన్ ఇంక్రీజ్ దిస్ బేస్. నేను ఐ అండ్ జే 0 దగ్గర తీసుకుంటే బై ఇంక్రిమెంటింగ్ జే ఐ కెన్ ఇంక్రీజ్ ద బేస్. అదే ఇక్కడ తీసుకున్నా కూడా బై డిక్రిమెంటింగ్ ఐ కెన్ ఇంక్రీజ్ ద బేస్. ఇక్కడ మళ్ళీ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బేస్ని ఇంక్రీజ్ చేయడం, హైట్ని ఇంక్రీజ్ చేయడం. 2 ఆప్షన్స్ ఉంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో లెట్స్ ఫిక్సేట్ 1. బేస్ని ఇంక్రిమెంట్ చేయొద్దు, జస్ట్ హైట్ మీద ఫోకస్ చేద్దాం. ఇలా చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఐ టు ద స్టార్టింగ్, ఐ ఈక్వల్ టు 0 అండ్ జే టు ద ఎండ్ వేర్ జే ఈక్వల్ టు n-1. ఇలా చేస్తే ఐ కెనాట్ ఇంక్రీజ్ మై బేస్, ఐ కెన్ ఓన్లీ డిక్రీజ్ మై బేస్. ఎవ్రీ టైమ్ ఐ ఇంక్రిమెంట్ ఐ ఆర్ డిక్రిమెంట్ జే, బేస్ విల్ బి డిక్రీజ్డ్ బై ఓన్లీ 1 యూనిట్. సో ఇన్ ఆర్డర్ టు ఫిక్సేట్ బేస్ I am initializing I equal to 0 and j equal to n-1. And this is the decision that I have taken to initialize I and j. Let's see how to update I and j. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. I ఇక్కడ ఉంది, j ఇక్కడ ఉంది. సో బేస్ ఏమవుతుంది? 8 minus 0, base will be 8. హైట్ వచ్చేసి it will be minimum of 1 and 7. So area వచ్చేసి it will be 8. This is my current area. If I am changing my base, if I am decreasing my base into height కాబట్టి I am always decrementing my base. ఎందుకంటే ఇనిషియల్గా I placed my I at 0 and j at 8. That is the maximum base that I can get. So ఇక మీదట I will be only decrementing my base. సో ఇంకా నాకున్న ఒకే ఒక ఆప్షన్ హైట్ని ఇంక్రీజ్ చేయడం. దీని మీద డెసిషన్ తీసుకోవాలి. హైట్ని ఇంక్రీజ్ ఎలా చేస్తాను నేను? ఇప్పుడు నాకున్న హైట్స్ 1 and 7. నేను ఒకవేళ జేని మార్చాను అనుకోండి, ఈ 7ని మార్చాను అనుకోండి, నా హెచ్ ఆఫ్ ఐ 1 ఉన్నంత వరకు మై హైట్ విల్ నాట్ చేంజ్ బికాస్ ఐఎమ్ టేకింగ్ ద మినిమమ్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జే. సో దీన్ని మార్చి లాభం లేదు, ఇది ఇలాగే ఉంటుంది. ఇది మినిమం కాబట్టి మీరు ఇది ఎన్నిసార్లు మార్చినా మనం హైట్ మినిమం తీసుకుంటున్నాం కాబట్టి దిస్ విల్ బి 1. సో ఇది 1 ఉంటుంది అండ్ బేస్ విల్ కీప్ ఆన్ డిక్రిమెంటింగ్. సో మై ఏరియా విల్ డిక్రిమెంట్. బట్ దట్ ఈస్ నాట్ ఐ వాంట్. ఐ వాంట్ టు సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ కంటైనర్స్ విత్ ఏరియా గ్రేటర్ దెన్ 8. సో హౌ డూ వీ అప్డేట్ ఐ అండ్ జే? ఏదైతే మినిమం హైట్ ఉంటుందో దాన్ని చేంజ్ చేయాలి. If height of I is less than height of j, then I'll increment I. If height of j is less than height of I, then I will decrement j. So simple 2 conditions. So ఏ 2 pointer pattern approach లో అయినా you have to boil down your solution to simple if and else conditions. బేస్ని ఫిక్సేట్ చేయడానికి ఐ ఇనిషియలైజ్డ్ ఐ అండ్ జే ఇన్ దిస్ వే.
And then in order to take decisions like this, I will update my I and j based on these conditions. Simple, right? Let's do a dry run. 1, 8, 6, 2, 5, 4, 8, 3, 7. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Initially, I and j. I0, j8 ఉన్నప్పుడు నా ఏరియా ఎంత? బేస్ ఇస్ 8 అండ్ మినిమం హైట్ ఇస్ 1. మినిమం ఆఫ్ 1,7. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 1. ఇట్ ఈస్ అట్ ఐ. సో ఇది మన పొద్దు. ఐని ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు ఈ రెండిట్లో మినిమం ఏంటి? 7. దీని బేస్ ఎంత అవుతుంది? 7. 49 ఇస్ మై ఏరియా. సో 8 కంటే ఎక్కువ ఏరియా మనం ఎన్కౌంటర్ అయ్యాం at I equal to 1 and j equal to 8. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 7. సో నాకు ఇది వద్దు. ఐ హ్యావ్ టు సీ ఫర్ ద ఏరియాస్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ దిస్. సో జేని డిక్రిమెంట్ చేశాను. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 3. బేస్ వచ్చేసి 7 - 1 6. దిస్ ఇస్ 18. స్టిల్ మై మ్యాక్సిమం ఏరియా ఇస్ 49 ఓన్లీ. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 3. సో నాకు అది వద్దు. జేని డిక్రిమెంట్ చేశాను. ఈ రెండిట్లో మినిమం 8. బేస్ వచ్చేసి 6 - 1 5. ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ జే వాల్యూస్ సేమ్ కాబట్టి ఏది ఇంక్రిమెంట్ చేసినా ఏది డిక్రిమెంట్ చేసినా పర్లేదు. ఈ రెండిట్లో మినిమం 4. బేస్ వచ్చేసి 5 - 1 4. ఈ రెండిట్లో మినిమం 4 కాబట్టి అది డిక్రిమెంట్ చేయ. 5 and 8లో మినిమం 5. 5 మల్టిప్లైడ్ బై బేస్ ఏంటి? 4 - 1 3. మళ్ళీ 5 మినిమం కాబట్టి జే డిక్రిమెంట్ చేస్తున్నా. మినిమం హైట్ వచ్చేసి 2, బేస్ వచ్చేసి 2. మళ్ళీ జేని డిక్రిమెంట్ చేశాను. మినిమం హైట్ వచ్చేసి 2, బేస్ వచ్చేసి 1. మళ్ళీ రెండిట్లో మినిమం 6. ఐ డిక్రిమెంట్ జే. దిస్ ఈజ్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే. హియర్ వీ హ్యావ్ టు స్టాప్. ఇక్కడ స్టాప్ చేసేసి ఇవన్నిట్లో మ్యాక్సిమం ఏరియా ఏంటో ఫైండ్ చేయాలి. దాట్ వుడ్ బి 49 విచ్ ఇస్ అవర్ ఆన్సర్. I equal to 0 and j equal to 8తో స్టార్ట్ చేసాం అండ్ మొత్తం అరేని ఒకటేసారి ట్రావర్స్ చేసాం. టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n. ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి కాన్స్టెంట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నౌ కమ్ లెట్స్ సాల్వ్ దిస్ ఆన్ లీడ్ కోడ్. ప్రాబ్లమ్ నంబర్ 11. కంటైనర్ విత్ మోస్ట్ వాటర్. యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే హైట్ ఆఫ్ లెంత్ n. దెర్ ఆర్ n vertical lines drawn. ఇలా. We have to return the maximum amount of water a container can store. This is exactly the same problem that we discussed on our whiteboard. Let's start solving it. మనకి 2 పాయింటర్స్ కావాలి. int I equal to 0, int j equal to n minus 1. While I is less than j, int base equal to j minus I. Int height equal to minimum of height of I comma height of j. ఏరియాని రిటర్న్ చేయడానికి లెట్స్ డిక్లేర్ ఎ వేరియబుల్ కాల్డ్ ఏరియా అండ్ ఇనిషియలైజ్ ఇట్ టు 0. ఏరియా ఈజ్ ఈక్వల్ టు max of the current area and base multiplied by height. Finally, we will be returning the maximum area. మన ఇటరేషన్ ముందుకు వెళ్ళడానికి ఐ అండ్ జేని అప్డేట్ చేయాలి. ఐ అండ్ జేని ఎలా అప్డేట్ చేస్తాం? ఇఫ్ height of I is less than height of j. మనకు ఐ వద్దు, సో ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎల్స్ j మైనస్ మైనస్. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. బేస్ షుడ్ బి j మైనస్ ఐ, నాట్ j మైనస్ 1. Great, let's submit it. Super. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.